మీ జీకే న్యూస్, నిజం మా గళం. ఆ దిశ బిల్లుకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా చింపేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల, వాళ్ళ రక్షణ పట్ల, వాళ్ళకి కల్పించవలసిన కనీస హక్కుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నదన్నది అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే ఏదో ప్రజల యొక్క అభిమానాన్ని పొందో లేదా ప్రజలకి చేసిన మంచిని బట్టో కాదండి. వాళ్ళు అసత్యాలు ప్రచారం చేసి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా వారు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. మన ప్రభుత్వంలో జగనన్న అప్పు చేసి ప్రజలకి ఇస్తామని చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్ టైంకి అందిస్తుంటే ఆ రోజున ఏమన్నారండి? అప్పుల పాలు చేసేస్తున్నారు, ఆంధ్రాని శ్రీలంక చేస్తున్నారు. అసలు నిజంగా ఇంకా దారుణమైన పదాలు ఏంటంటే ప్రజలకి ఇవన్నీ ఉచితంగా ఇచ్చి వారిని సోమరిపోతులను చేస్తున్నారని భయంకరంగా మాట్లాడారు. అంత భయంకరంగా మాట్లాడిన వాళ్లే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, విజనరీ అయిన వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో, మనం ఎంతమందికి అమ్మఒడిస్తే ఎంత బర్డెన్ అవుతుందో రాష్ట్రానికి తెలిసిన వాళ్ళు, మరి ఇవన్నీ తెలియనట్టు అధికార దాహంతో అధికారం కోసం హామీలన్నీ ఇచ్చేశారు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఇచ్చిన హామీలు పాపం ప్రజలు నమ్మారు, మోసపోయారు. పాపం వాళ్ళకి తెలీదు వెన్నుపోటు పొడిపించుకుంటున్నామని. మోసపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటండి? వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆశ ఉందంట ఆయనకి, కానీ ఖజానాలో డబ్బులు లేవంట, బాధపడుతున్నారంట, చాలా బాధపడుతున్నారంట, మామూలుగా కాదు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదండి, ఫ్యూచర్ విజనరీ కదా, మరి ఆయన అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది మహిళలను మోసం చేయడమే కదా. మహిళలందరికీ కూడా ఏదో సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఒక్కటి ఇచ్చారు. ఇప్పటికీ అమ్మఒడి నిన్న ఇచ్చారు. అంతకుముందు మన ప్రభుత్వంలో మనం అమ్మఒడి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాం. 15,000 ఇస్తే ఆ రోజున జగనన్న ప్రభుత్వ పాఠశాలలకి నాడు నేడు పథకం ద్వారా చాలా రెనోవేట్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి పిల్లలందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పేదలు, నిరుపేదలుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్పొరేట్ స్కూల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలన్న మంచి ఉద్దేశంతో నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చారు. చక్కగా రెనోవేట్ చేశారు. ఆ రెనోవేట్ చేసిన స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఏదైతే అమ్మఒడి మనం ఇస్తున్నామో అందులో మొదటి సంవత్సరం 1000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వండి, మీరే స్వచ్ఛందంగా ఇవ్వండి అని తల్లులకి చెప్పడం జరిగింది. తర్వాత అది సరిపోవట్లేదు వాచ్మెన్స్కి, అక్కడ వచ్చే తోటీలకి, వీళ్ళకి అని చెప్పి మళ్ళీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ నుండి రిక్వెస్ట్ వస్తే 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసి పక్కన పెట్టడం జరిగింది. అలా ఏదైతే ప్రభుత్వం నుండి చక్కగా ప్రభుత్వ పాఠశాలలకి అందించిన నిధులు సద్వినియోగపరుచుకుంటూ అక్కడ చేసిన పనులని మెయింటెనెన్స్ నిమిత్తం ఈ 2,000 రూపాయలు పక్కన పెడితే దానికి స్వయంగా లోకేష్ గారు ఎంత దారుణంగా మాట్లాడారండి. మా జగనన్నను పట్టుకుని అనరాని మాటలన్నీ కూడా అన్నారు. అంటే నోరుంది కదా అని చెప్పేసి అనేస్తే సరిపోదు. ఈ రోజున అదే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మా జగనన్న ఏదైతే నిర్ణయం తీసుకుని ఏదైతే పాలసీగా తీసుకుని చేశారో దాన్నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. మరి అనే ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇది అనగలమా అనే మాట, అనకూడని మాట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగనన్నను పట్టుకుని మాట్లాడిన మాటలు వీళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు, ఈ రోజున అదే మాటలు ఒక సామాన్యుడు అంటే వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో, జైల్లో కేసులు, అబ్బబ్బబ్బబ్బా వాళ్ళ చేసే హడావడి అంతా ఇంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చూస్తున్నాం మనం
టీవీ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్ ఆయన ఏదో ఒక డిబేట్కి వచ్చాడు సాక్షి ఛానల్కి. ఆయన మాట్లాడిన మాటలకి సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం అండి? జగనన్నకి ఏం సంబంధం? భారతమ్మ గారికి ఏం సంబంధం? చెప్పాలంటే ఆయన యాంకర్గా పిలిచిన ఆయనకు కూడా సంబంధం లేదు. కానీ ఈ రోజున అందరికీ ఆపాదించేస్తున్నారు. అంటే ఒక 4 ఛానల్స్ పెట్టుకుని, ఓ 2 పేపర్లు పెట్టుకుని వీళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో నువ్వు మహిళల గురించి, యువతుల గురించి, చిన్నపిల్లల గురించి నువ్వు చేస్తున్న పనేంటి, చేయవలసిన పనేంటి, నువ్వు తీసుకుంటున్న భద్రత ఏది, నువ్వు తీసుకుంటున్న రక్షణ ఏది అని మనం ప్రశ్నిస్తుంటే దాన్నంతా పక్కన పెడేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది చిన్నారులు, పసికందులు అత్యాచారాలకు గురవడం, హత్యలకు గురవడం, అసలు నిజంగా వారి గురించి వింటున్నప్పుడు వారి పడిన బాధ, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధ వింటున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ని కూడా కనీసం హోంమంత్రి అనితమ్మ గారు వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన కాంపన్సేషన్ అందించడం కానీ చెయ్యట్లేదు. అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఆవిడ జగనన్నని తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకుని ఛానల్స్ ముందు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు ఆవిడకి. అంటే టోటల్గా రబ్బర్ స్టాంప్గా తయారయ్యారు ఆవిడ. అంటే ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల, యువతుల పట్ల, చిన్నారుల పట్ల మీరు తీసుకుంటుంది ఏంటి? అసలు మేము చేసినప్పుడు ప్రతిదీ కూడా వక్రీకరించి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉందా లేదా? ఉంది కదా. కానీ ఈ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏమని? వైసీపీ వాళ్ళు అన్న వాళ్ళకి ఏ పని జరగకూడదంట. అంటే వాళ్ళకి అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, వాళ్ళ అర్హత ఉన్న ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఏది అందించకూడదు. కనుక అంటే వాళ్ళు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైసీపీ అన్న వాళ్ళకి జరగకూడదు అంటే ఏంటి? ఆయన ఏ మెసేజ్ ఇస్తున్నట్టండి సమాజానికి? మన నాయకుడు, మన జగన్ అన్న ఏం చెప్పారు? కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, రాజకీయాలు అంతకన్నా లేవు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందించండి అన్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగనన్న చెప్పింది ఇది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అది. ఈ రోజున రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి. నిజంగా ఎవరైనా మన వైసీపీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, సోషల్ మీడియాలో ఉన్న మన సైన్యం కానీ ఓ పోస్ట్ పెట్టినా, ఒక మైక్ పట్టుకొని మాట్లాడినా వెంటనే తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన సెక్షన్లన్నీ పెట్టేసుకుని కేసులు కట్టేసి స్టేషన్లోకి తిప్పడం, జైలుకు పంపడం. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా వాళ్ళు ఏదైనా బెయిల్కి అప్లై చేసుకుంటే మళ్ళీ బెయిల్ వచ్చేసే సమయానికి ఇంకో సెక్షన్ పెట్టడం. ఇది మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్సీల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే కక్ష సాధింపు. అంటే వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో పాపం మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ భద్రత మీరే చూసుకోవాలి, మీ బాధ్యతలు మీరే చూసుకోవాలని చెప్పి మనకి వదిలేశారు. వాళ్ళు ఏం చేయరు. ఓన్లీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఎందుకు? దోచుకోవడానికి, దాచుకోవడానికే వచ్చారు. అంతే తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరుకోరు. వాళ్ళు మంచి పాలన అందించడానికి సిద్ధంగా లేరు.
ఈ రోజున మళ్ళీ చెప్పే మాటలు ఏంటండి? మేము సుపరిపాలన అందిస్తున్నాం, ఆల్రెడీ సూపర్ 6 అమలు చేసేసాం. ఎక్కడ అమలు చేశారండి అసలు? ఒకసారి ఆలోచన చేస్తే అనేవాళ్ళకైనా ఎట్లాగ ఇంత అసత్యాలు మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున రాష్ట్రము ఇంత రావణాకాష్ఠగా మారడానికి కారణం మరి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలని ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న పవన్ కళ్యాణ్ గారేమో మౌనం దాల్చారు, మౌనవ్రతం పట్టారు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఉన్నారు అన్నది మనకు తెలియదు. పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే దళితులను వెలివేస్తే దాని గురించి కూడా స్పందించలేదు. ఈ రోజున ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ హత్యలు జరుగుతున్నా ఎక్కడా స్పందించట్లేదు. అంతేకాకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ ద్వారా 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు ఆయన. మరి ఈ రోజున ఆ 30,000 మందిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వానిదే కదా. మరి వాళ్ళు ఎక్కడున్నారో, మన వాలంటీర్స్ అందరూ తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో, ఎక్కడ అమ్మేశారో, మరి వాళ్ళందరినీ తీసుకురావాలి కదా. దాని గురించి మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఈయన మౌనవ్రతం దాల్చారన్నది మరి వారికే తెలియాలి.